వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. అఖండ 2 తాండవం, నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రాబోతున్నటువంటి 4వ సినిమా. డిసెంబర్ 5న ఈ సినిమాని రిలీజ్ చేయడానికి రంగమంతా సిద్ధమవుతూ ఉంది. లేటెస్ట్గా ఆ సినిమాకి సంబంధించి ఒక రోరింగ్ బ్లాస్ట్ అని చెప్పేసి ఏదైతే ఒక గ్లిమ్స్ రిలీజ్ చేశారో అది నిమిషాల వ్యవధిలోనే లక్షల వ్యూస్ను సాధించి వైరల్ అవటం మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో ఇది యాక్చువల్గా అఖండ సినిమాలో మనం ఆ అఖండ పాత్రకు సంబంధించినటువంటి ఆ ఎలివేషన్స్ తోటి ఏదన్నా ఆ బ్లాస్ట్ అనేది వస్తుందేమని చెప్పేసి ఎదురు చూస్తున్న వాళ్ళకి సర్ప్రైజింగ్గా గోపాలకృష్ణ అనేటువంటి క్యారెక్టర్కి సంబంధించినటువంటి ప్రోమో లాంటి ఒక ఫైట్ని, దాంతో కూడినటువంటి ఆ గ్లిమ్స్ని రిలీజ్ చేసి నిజంగానే సర్ప్రైజ్ చేశాడు బోయపాటి శ్రీను. సో మనకు తెలుసు అఖండలో నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేశాడు. అందులో ఒకటి గోపాలకృష్ణ అనేటువంటి మోతుబరి క్యారెక్టర్, ఇంకొకటి అఖండ క్యారెక్టర్. సో ఇప్పుడు ఈ గోపాలకృష్ణ క్యారెక్టర్ సంబంధించినటువంటి ఆ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఒక శాంపుల్గా ఆయన ఈ రోర్ తోటి తెలియజేశాడు, ఈ గ్లిమ్స్ తోటి. సో అందులో చూస్తే ఒకే ఒక్క డైలాగ్ ఉంది, సౌండ్ కంట్రోల్లో పెట్టుకో, ఏ సౌండ్కి నవ్వుతానో ఏ సౌండ్కి నరుగుతానో నాకే తెలియదు కొడక అని చెప్పేసి ఆయన ఆ చెప్పే డైలాగు. సో దాంతో అంటే బాలయ్య ఎలాంటి డైలాగ్ చెప్తే ఆయనకి ఏ తరహా డైలాగులు ఇస్తే అంటే బాక్సులు బద్దలవుతాయో బాగా తెలిసినటువంటి డైరెక్టర్ బోయపాటి శ్రీను. ఒక్కోసారి ఆయనది ఓవర్ ది టాప్ అనిపిస్తూ ఉంటుంది, అతిశయంగా అనిపిస్తుంటుంది, ఎందుకు ఇంత ఓవర్ చేస్తున్నాడని చెప్పేసి కొంతమంది ఫీల్ అవుతుంటారు. కానీ అది ఏ యాక్టర్ చేతిలో పడితే పర్ఫెక్ట్గా కుదురుతుందో అలాంటి యాక్టర్ నందమూరి బాలకృష్ణ అని చెప్పొచ్చు. అందుగురించే మిగతా హీరోలతో బోయపాటి శ్రీను తీసినటువంటి సినిమాలు ఒక ఎత్తు అయితే, కేవలం బాలయ్యతో తీసినటువంటి సినిమాలు ఇంకొక ఎత్తుగా చెప్పుకోవాలి. అందుగురించే వాళ్ళ కాంబినేషన్కి ఓటమి అనేది లేకుండా ఒకదాని తర్వాత ఒకటి బ్లాక్ బస్టర్తో సాగుతూ వస్తుంది. సింహ, లెజెండ్, అఖండ. ఇప్పుడు అంటే ఒక హ్యాట్రిక్ పూర్తయింది, మళ్ళీ డబుల్ హ్యాట్రిక్కి నాందిగా అఖండ 2 రాబోతుంది అనేటువంటి సంకేతాలు బాగా కనిపిస్తున్నాయని చెప్పేసి అందరూ కూడా నమ్ముతూ ఉన్నారు. సో ఇక్కడ ఈ బాలయ్య చెప్పినటువంటి ఈ డైలాగ్ ఎంత పవర్ఫుల్గా ఉందంటే, ఆయన ఆ డైలాగ్ చెప్పి, ఆ సౌండ్ డైలాగ్ చెప్పి వెనక్కి తిరిగి ఒక కాలితోటి భూమిని తన్నితే వెనక గుర్రాల మీద వస్తున్నటువంటి 2 దుండగులు, సో వాళ్ళ ఆ గుర్రాలు ఒక్కసారి బెదిరి ఆ కాళ్ళని పైకి లేపటం, గాల్లోకి లేపటం కనిపిస్తుంది, నా వెనక కనిపిస్తున్నది అదే ఇక్కడ స్క్రీన్ మీద. సో బాలయ్య ఒక్కసారి అట్లా కాల్ని తాకితే ఆ బాడీ లాంగ్వేజ్ చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఇక్కడంతా కూడా దుమ్ము లేవటం, సో వీళ్ళందరూ కూడా ఈ దుండగులు కనిపిస్తూ ఉంటాం, ఈ గుర్రాలు బెదిరిపోయి అవి 2 కూడా కాళ్ళు పైకెత్తడం. దాన్ని బట్టి అంటే ఇలాంటి ఒక ఆలోచన రావాలంటే అది బోయపాటికే చెల్లింది, అలాంటి చెయ్యాలంటే అది బాలయ్యకే చెల్లింది అనేటువంటి ఒక నమ్మకాన్ని ఆ ఇద్దరు కూడా కలగజేశారు ఆడియన్స్లో. సో ఇప్పుడు ఏదైతే ఈ బ్లాస్ట్, రోరింగ్ బ్లాస్ట్ అనేది ఒకటి ఆ గ్లిమ్స్ రూపంలో బయటకు వచ్చిందో, అంటే ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు ఈ టైంలో సడి చప్పుడు లేకుండా అనేటువంటి ఆశ్చర్యం కూడా అందరిలో కలుగుతుంది. ఈ మధ్యకాలంలో అంటే అఖండ 2కి సంబంధించి సరైనటువంటి ప్రమోషన్ రావట్లేదు, ఎందుకని ఇంకా స్టార్ట్ చేయలేదు అనేటువంటి ఫీలింగ్ అభిమానుల్లో ఈ మధ్య తరచూ కనిపిస్తుంది. సోషల్ మీడియా వేదికగా వాళ్ళందరూ కూడా దాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఎప్పుడు బోయపాటి శ్రీను ఆ ప్రమోషన్ స్టార్ట్ చేస్తాడు ఏంటని ఇప్పుడు సో నిజంగానే అది రోరింగ్ బ్లాస్ట్ లాగా బయటకు వచ్చేసింది. సో అంతకుముందు మనకు తెలుసు హిమాలయాల్లో అఖండ క్యారెక్టర్కి సంబంధించినటువంటి ఒక యాక్షన్ తోటి, ఒక యాక్షన్ ఎపిసోడ్కి సంబంధించినటువంటి చిన్న గ్లిమ్స్ని ఆయన రిలీజ్ చేస్తే అది ఎలా బ్లాస్ట్ అయిందో మనం చూసాం. ఇప్పుడు 2వ పాత్రకు సంబంధించినటువంటి ఒక బ్లాస్ట్ను కూడా ఆయన రిలీజ్ చేశారు. సో డిసెంబర్ 5 దగ్గరకు వచ్చేస్తుంది, ఇంకా 2 నెలల సమయం కూడా
మనకు లేదు, 50 రోజుల సమయం మాత్రమే ఉంది. సో దీని తర్వాత అంటే ఇప్పుడు ఇది రిలీజ్ అయింది కాబట్టి ఇక్కడ మనకి ఇంకొక గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ గ్లిమ్స్లో తమన్ మ్యూజిక్, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఎంత పవర్ఫుల్గా, అంటే ఆ యాక్షన్ ఎపిసోడ్కి ఎలివేట్ చేసే విధంగా, హీరోయిజాన్ని, బాలయ్యలో ఉన్నటువంటి హీరోయిజాన్ని ఎలివేట్ చేసే విధంగా తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంది. అంటే అఖండకి తను ఇచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి ఎంత ఎసెట్ అయిందో, ప్లస్ అయిందో మనందరికీ తెలుసు. అంతకు మించినటువంటి ఎమోషనల్ కంటెంట్ తోటి వస్తున్నటువంటి ఈ అఖండ 2 తాండవం ఏదైతే ఉందో అది మొదటి సినిమాకి మించినటువంటి ఆ బీజిఎం తోటి రాబోతోంది అని చెప్పేసి ఇన్సైడ్ సర్కిల్స్ నుంచి మనకి వినిపిస్తున్నటువంటి మాట. సో మనకి ఆల్రెడీ అది వరకు వచ్చినటువంటి అఖండ క్యారెక్టర్ సంబంధించినటువంటి గ్లిమ్స్ కానీ, ఇప్పుడు గోపాలకృష్ణ క్యారెక్టర్కి సంబంధించినటువంటి గ్లిమ్స్ కానీ, ఇవి మనకి చాలా స్పష్టంగా తెలియజేసాయి ఎలాంటి కంటెంట్ ఈ సినిమాలో ఉంది. సో ఇవి కేవలం చిన్నపాటి, అంటే నిమిషం నుంచి నిమిషంన్నర నిడివి ఉన్నటువంటి గ్లిమ్సెస్ ఇవి. కేవలం రానున్న రోజుల్లో పాటలు రాబోతున్నాయి, టీజర్ రాబోతుంది, ఆ తర్వాత రిలీజ్కి ముందు ఒక ట్రైలర్ కూడా రాబోతుంది. ఆ ట్రైలర్ ఎలా కట్ చేయాలి, అలాగే టీజర్ ఎలా కట్ చేయాలనే దాని మీద ఆల్రెడీ టీజర్కి సంబంధించి అది కూడా రెడీ అయిపోయింది, టీజర్ కట్ కూడా. ట్రైలర్ కూడా దానికి సంబంధించి కూడా ఆల్రెడీ రెడీ చేస్తూ ఉన్నారు అనేటువంటి మాట కూడా వినిపిస్తూ ఉంది. మరి చూద్దాం ఇక ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి ప్రమోషనల్ కంటెంట్ బయటకు వస్తుంది, అవి సృష్టించేటువంటి సంచలనం, ప్రభంజనం ఎలా ఉంటుంది. అల్టిమేట్గా డిసెంబర్ 5వ తేదీ రాబోతున్నటువంటి అఖండ 2 తాండవం బాక్సాఫీస్ దగ్గర ఎలా తాండవం ఆడబోతోంది, దీనికోసం అంతా కూడా అభిమానులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తున్నటువంటి ఈ సినిమాలో జనని అనేటువంటి పాత్ర చాలా కీలకంగా ఉండబోతుంది. ఇప్పుడు మనం చూసినటువంటి ఈ క్యారెక్టర్ ఏదైతే ఉందో గోపాలకృష్ణ క్యారెక్టర్, ఆయన కూతురుగా మనకి జనని పాత్ర కనిపిస్తుంది. ఒరిజినల్ ఫిల్మ్లో అమ్మాయి చిన్న పాపగా ఉంటే ఇప్పుడు యుక్త వయసుకు వచ్చినటువంటి అమ్మాయిగా కనిపించబోతా ఉంది. సో ఆ అమ్మాయి క్యారెక్టర్కి అఖండ క్యారెక్టర్తో ఉన్నటువంటి అనుబంధమే ఈ సినిమాకి కూడా, మొదటి సినిమా లాగా ఈ సినిమా కూడా అదే కీలకం కాబోతుందని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం. మరి చూద్దాం రాబోయేటువంటి కంటెంట్ ఎలా ఉండబోతుంది, బోయపాటి తన అమ్ముల పొదిలో నుంచి ఎలాంటి అస్త్రాలు బయటకు దిగిపోతున్నాడో. లెట్ us wait and see.